హలో అందరికీ, నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఇడ్లీ చేస్తున్నానండి. అది మీకు చూపిద్దామని చెప్పి. హెల్త్కి చాలా మంచిది కదా. నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఇదే చేస్తాను. మల్టీగ్రెయిన్ ఇడ్లీ, మల్టీగ్రెయిన్ దోశ మొత్తనే చేస్తాను. ఇక్కడ పచ్చజొన్నలు ఒక కప్ తీసుకుంటున్నాను, తెల్ల జొన్నలు ఒక కప్పు, 2 కప్స్ అయింది కదా. పొట్టు మినపప్పు ఒక కప్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం సోయాబీన్స్, సగ్గుబియ్యం, మెంతులు వేసుకుంటే బాగుంటుంది. ఇది మధ్యాహ్నం తొందరగా నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ త్వరగా నానుతుంది కానీ జొన్నలు కదా, ముందే నానబెట్టుకోవాలి. నైట్కి నీళ్లు పంపేసి మిక్సీ పట్టుకోవాలి. కానీ కొంచెం బరకగా పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు, దోశలాగా పట్టుకోవద్దు. కొంచెం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అట్లా బరకగా పట్టుకోవాలి. పట్టుకొని నైట్ సాల్ట్ కలపొద్దండి, సమ్మర్ కదా బాగా పులిసిపోతుంది. మామూలుగా కలిపి పెట్టుకోవాలి. మార్నింగ్కి పుండి బాగా పులిసింది. నేను 2 క్యారెట్లు తీసుకొని బాగా సన్నగా తురిమాను. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పిండిలో సాల్ట్ అవి వేసి కలిపాను. ఇంకేదైనా కలుపుకోవచ్చు. అది పాలకూర, పుదీనా ఏదైనా ఉంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఇంకా ప్లేట్స్కి లైట్గా ఆయిల్ రాసేసి వేసుకొని ఇది పెట్టుకున్న. నార్మల్ ఇడ్లీ అయితే 15 మినిట్స్లో అయిపోతుంది, కానీ ఇది మా జొన్నలు కదండి, లోపల మొత్తం ఉడకాలి కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు చేసుకోవాలి. అప్పుడే మంచిగా లోపల ఉడికి బాగుంటుంది ఇడ్లీ. ఇంకా నేను వేరే సైడ్ పల్లీ చట్నీ చేస్తున్నా. వేయించిన నువ్వులు, పల్లీలు వేయించుకొని, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్న, ఆనియన్, టమాటా కూడా వేయించుకున్న, అది కూడా వేసి కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న. చట్నీ రెడీ అయింది. చట్నీకి పోపు పెట్టుకుంటున్నా. జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసేసి పోపు పెట్టుకున్న. పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి మంచిది. ఒకసారి జొన్న ఇడ్లీ చేసుకుంటే మరొకసారి సజ్జలు, జొన్నల ప్లేస్లో సజ్జలు, ఒక్కొక్కసారి రాగులు, ఒకసారి అరికెలు, సామలు, అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ట్రై చేయొచ్చండి, బోర్ కొట్టకుండా. ఇడ్లీ ఇలా 20 మినిట్స్ కాబట్టి మెత్తగా ఉడికింది. చూడండి, పిండిలా లేదు. ఓకే అండి.